హాయ్, నేను మీ పీబీఆర్ దేవరా. ప్రస్తుతానికి ఎక్కడ చూసినా దేవరా మానియా కనిపిస్తుంది. కేవలం విడుదలకి 2 రోజులు మాత్రమే ఉంది. ఓవర్సీస్లో అయితే ఒక రోజు ముందే అంటే 26 ప్రీమియర్స్ పడే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ ఆల్మోస్ట్ ఇండియాలో ప్రచారం ముగించుకొని యుఎస్ వెళ్ళిపోయాడు. అక్కడ ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. బ్యాడ్ లక్ ఏంటంటే మన తెలుగు స్టేట్స్లో ఎలాంటి ప్రోగ్రామ్ అయితే జరగలేదు. జస్ట్ 2 ఇంటర్వ్యూలు మాత్రమే వచ్చాయి. రిలీజ్ ఈవెంట్ చేద్దాం అనుకుంటే అది అనుకోని పరిస్థితుల్లో క్యాన్సిల్ అయిపోయింది. ఇక దేవరా బిజినెస్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ 215 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ఇక తెలుగు స్టేట్స్ వరకు వస్తే నైజాం 42 కోట్లు, సీడెడ్ 23 కోట్లు, ఆంధ్ర 50 కోట్లు, మొత్తం కలిపి 115 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో దేవరా బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక 16 కోట్లు. ఎందుకంటే ఎన్టీఆర్కి కర్ణాటక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి మంచి రేట్ అయితే పలికింది. ఇక తమిళనాడు అండ్ కేరళలో 9 కోట్లకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే నార్త్ బెల్ట్ లో ఆల్మోస్ట్ 45 కోట్లు అడ్వాన్స్ గా బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో ఆల్మోస్ట్ 30 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. కలెక్షన్స్ అయితే బీభత్సంగా వస్తాయి ఓవర్సీస్ లో, ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓవరాల్ గా చూసుకుంటే 215 కోట్లు బిజినెస్ జరిగింది. దేవరా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఆల్మోస్ట్ 380 నుంచి 400 కోట్లు గ్రాస్ వసూలు చేస్తే దేవరా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇప్పుడున్న క్రేజ్ ప్రకారం చూసుకుంటే ఇది పెద్ద అమౌంట్ అయితే కాదు. కేవలం ఫస్ట్ వీక్ లోనే 400 కోట్లు కొల్లగొట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డే 1 కి ఆల్మోస్ట్ 150 క్రోర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జరుగుతున్న ట్రెండ్ కావచ్చు, బుకింగ్ అవుతున్న టికెట్స్ బట్టి చూసుకుంటే 150 నుంచి 200 కోట్ల మధ్య అయితే దేవరా రికార్డ్ సృష్టించడం ఖాయమని తెలుస్తుంది. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా ఆ తర్వాత 2 రోజుల్లో ఖచ్చితంగా మరో 200 కోట్లు అయితే దేవరా కొడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే మొదటి 3 or 4 డేస్ లో బ్రేక్ ఈవెన్ కావడం ఖాయం. ఒకవేళ ఏమైనా నెగిటివ్ టాక్ వచ్చినా కానీ ఫుల్ రన్ లో దేవరా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అదే పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఆల్మోస్ట్ 500 నుంచి 600 కోట్లు అయితే దేవరా కొల్లగొడుతుంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్, హిందీ బెల్ట్ ని టార్గెట్ చేసుకుని దేవరాలో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. పైగా జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లాంటి వాళ్ళు హిందీలో చాలా ప్లస్ అవుతున్నారు. ఇక ఓవర్సీస్ లో కూడా దేవరా హావ్ అయితే నడుస్తుంది. భారతదేశ సినీ చరిత్రలో తొలి భారతీయ నటుడుగా అడ్వాన్స్ బుకింగ్ లో 2 మిలియన్స్ సాధించిన ఏకైక హీరో ఎన్టీఆర్ అని చెప్పాలి. ఆ రేంజ్ లో దేవరా హైప్ అయితే ఉంది. ప్రస్తుతానికి తెలుగు 2 రాష్ట్రాల్లో దేవరా హైప్ అయితే పీక్స్ లో ఉంది. ఇప్పటికే బుక్ మై షో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. టికెట్స్ అయితే హాట్ కేక్ లా సేల్ అయిపోతున్నవి. ఫస్ట్ డేకి అయితే ఎక్కడైతే టికెట్స్ అయితే దొరకట్లేదు. పైగా మిడ్ నైట్ షోలు పెట్టారు, మార్నింగ్ షోలు పెట్టారు. మార్నింగ్ 4 AM షో, మిడ్ నైట్ 1 AM షోలు అయితే స్టార్ట్ చేశారు. అవన్నీ హాట్ కేక్ లా అయిపోతున్నవి. తెలంగాణ, ఆంధ్ర కాకుండా అటు కర్ణాటక, తమిళనాడులో కూడా మంచి క్రేజ్ అయితే దేవరా కనిపిస్తుంది. ఓవరాల్ గా దేవరా బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టడం ఖాయం.